ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా మధ్య జరిగిన మూడో టీ20లో సౌత్ ఆఫ్రికాపై టీమిండియా 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 219 పరుగులు చేసింది. టీమిండియా యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే అభిషేక్ శర్మ 50 పరుగులతో రాణించగా, తిలక్ వర్మ చాలా అద్భుతమైన సెంచరీతో రాణించాడు. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 208 పరుగులు చేసింది. దీంతో 11 పరుగుల తేడాతో ఓటమి చెందింది సౌత్ ఆఫ్రికా. అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్కరమ్ టీమిండియాను ఎదిరించాలంటే చాలా కష్టంగా ఉందని మ్యాచ్ అనంతరం పేర్కొన్నాడు. ఎందుకంటే బ్యాటింగ్లోనూ అటు ఫీల్డింగ్లోనూ చాలా అద్భుతంగా రాణిస్తున్నారని టీమిండియా ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ముఖ్యంగా సూర్యకుమార్ కెప్టెన్సీ చాలా అద్భుతమని అన్నాడు. అతను పట్టే క్యాచీలు అలాగే త్రోస్ చాలా అద్భుతమని అన్నాడు. ఇలాంటి ఆటగాడిని నేను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని అన్నాడు సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్కరమ్. అనంతరం టీమిండియా బౌలింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు మార్కరమ్.